ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మీతో ఒక విషయం చెప్పాలని ఎంతో ఆశపడుతున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములలో నీవు దీర్ఘాయుషమంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏం చేయాలంట? మన తల్లిదండ్రులను సన్మానించాలంట అండి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని దూషిస్తున్నాం, వాళ్ళ అవమానపరుస్తున్నాం, వాళ్ళని నిందిస్తున్నాం, వాళ్ళని బాధ పెడుతున్నాం. మీకు విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనిషి రూపంగా యోసేపు మరియమ్మలకి ఎంతో విధేయత కలిగి జీవించాడండి. నేను లోకరక్షకుని కదా అని అనుకోలేదండి ఆయన. అలాగే దేవుడు బైబిల్లో పేరెంట్స్కి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడండి. మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-4 వచనాలు చూసుకున్నట్లయితే, పిల్లల్లారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అన్నాడు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నట్లయితే, పిల్లల్లారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగినది అన్నాడండి. మనము పేరెంట్స్కి ఎంతో విధేయత కలిగి జీవిస్తే దేవునికి ఎంతో సంతోషం అండి. సో ప్లీజ్ obey your parents, respect your parents and honor your parents. May God bless you.